నేను నీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను కదా, నేను నీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను కదా, నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము, దిగులు పడకము జడియకము, దిగులు పడకము జడియకము, నీవు నడుచు మార్గం అంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడయుండు, నీ దేవుడైన యెహోవా నీకు తోడయుండును. దేవుడు ఇచ్చాడు, ఒక పని ఇచ్చాడు, ఈ పని నువ్వు జరిగించు. అయితే నువ్వు ఈ విధంగా జరిగించు, ధర్మశాస్త్రము చొప్పున నువ్వు నడుచుకోవాలి, నువ్వు అంతటిని కూడా నువ్వు పాటించాలి. అప్పుడు నేను నీకు తోడుగా ఉంటాను. నువ్వు భయపడొద్దు. ఏమన్నాడు? నిబ్బరము కలిగి ధైర్యముగా నుండము, దిగులు పడకము జడియకము, నీవు నడుచు మార్గమంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు హల్లెలూయా. నీవు నడుచు మార్గములన్నిటిలో, నువ్వు ఎక్కడికి పోయినా, నువ్వు ఏ పని చేసినా, నువ్వు ఏమి చేస్తున్నా, దేవుడు నీకు తోడై ఉన్నాడు. హల్లెలూయా. నీ కష్టం వచ్చినా, బాధ వచ్చినా, వేదన వచ్చినా, వ్యాధి వచ్చినా, శత్రువు నిన్ను నాశనము చేద్దామనుకున్న దేవుడు చూసుకుంటాడు. దేవుడు నాశనము చేస్తాడు. దేవుడు వారిని లేకుండా చేస్తాడు. హల్లెలూయా. ఎందుకో తెలుసా? వాగ్దానము, ఆ ప్రమాణము నెరవేరాలి. దానికి అడ్డు వస్తే ఎవరినైనా దేవుడు సహించడు. అందుకే అన్నాడు, నువ్వు ధైర్యంగా ఉండు, నిబ్బరము కలిగి ఉండు, నువ్వు కుడికి కానీ ఎడమకి కానీ తిరగకు, నేను నీ తోడున్నాను. హల్లెలూయా. ఈరోజు మనం కలవరపడుతున్నాం కదా, మనం భయపడుతున్నాం కదా, మన జీవితం ఏమైపోతుందో అని మనం ఈరోజు కలవరపడుతూ ఉన్నాం కదా. చూడండి, ఎప్పుడైనా ఒక వ్యక్తి దైవ చిత్త ప్రకారము నడుచుకున్నప్పుడు దేవుని కాపుదల వారికి తోడై ఉంటుంది. హల్లెలూయా. దేవుని చిత్తము నీ పట్ల ఉన్నది కాబట్టి ఈరోజు నీవు రక్షణ కలిగి దేవుని సన్నిధిలో కూర్చొని వాక్యం వింటున్నావు. అది చాలు, ఇది దేవుని చిత్తం అని చెప్పడానికి. మరి ఆ దేవుని చిత్తాన్ని అర్థము చేసుకొని ఆ విధంగా నువ్వు జీవించినప్పుడు మరి దేవుడు ఏం చేస్తాడు? నిన్ను ఇడిచిపెడతాడా? నీ కష్టాల్లో నిన్ను నెట్టేస్తాడా? ఇంకా ఇబ్బందులు పెడతాడా దేవుడు? గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైతే దైవ కార్యాన్ని మనము నెగ్లెక్ట్ చేస్తామో, దైవ కార్యాన్ని ఎప్పుడైతే ఆపడానికి చూస్తామో, దైవ కార్యాలను ఎప్పుడైతే మనము ఆటంకపరుస్తామో, దేవుని శాపము వారి మీదకి వస్తుంది. అంటే మనం ఇప్పుడు మరి మోషే గొప్పవాడు కదా అని మనం అనొచ్చు, కానీ దేవుని శాపము ఆయన మీద లేకపోతే ఆయన పాలు తేనెలు ప్రవహించే దేశంలో అడుగుపెట్టేవాడా కాదా? అడుగుపెట్టేవాడా కాదా? అడుగు పెట్టేవాడు. ఎందుకు? దేవుడు వాగ్దానం చేయలేదా? మోషేకి చెప్పలేదా? చెప్పాడు. మరి ఎందుకు జరగలేదు? ఈరోజు నీకు కూడా దేవుడు వాగ్దానం ఇచ్చాడు. దేవుడు నీ పట్ల కూడా ఎన్నో వాగ్దానాలు ఇచ్చాడు. మరి ఈరోజు నీ జీవితంలో వాగ్దానం నెరవేరటం లేదు అంటే దాని కారణం ఏంటి? నువ్వు సరిగ్గా ప్రవర్తించలేదనే కదా, నువ్వు సరిగ్గా దేవుని చిత్తాన్ని పాటించలేదనే కదా, నువ్వు సరి అయిన మార్గంలో వెళ్ళలేదనే కదా ఈరోజు నీ జీవితంలో ఆశీర్వాదము, ఆ యొక్క అభిషేకము, ఆ యొక్క నడిపింపును కోల్పోయినావు. ఈరోజు పరిశుద్ధ గ్రంథములు మనం చూసినట్లయితే ద్వితీయోపదేశకాండం 15వ అధ్యాయం 4వ వచనాన్ని ఒకసారి చూద్దాం. నీవు స్వాధీనపరుచుకొనున్నట్లు నీ దేవుడైన యెహోవా నీకు స్వాస్థ్యముగా ఇచ్చుచున్న దేశములో యెహోవా నిన్ను నిశ్చయముగా ఆశీర్వదించును. యెహోవా నిన్ను నిశ్చయముగా ఆశీర్వదించును. దేవుడిచ్చిన వాగ్దానం ఏమన్నాడు? నీవు స్వాధీనపరుచుకొనున్నట్లు నీ దేవుడైన యెహోవా నీకు స్వాస్థ్యముగా ఇచ్చుచున్న దేశములో యెహోవా నిన్ను నిశ్చయముగా ఆశీర్వదించును. ఈరోజు హైదరాబాద్లో వచ్చాము. ఎందుకు వచ్చాము? ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మరి ప్రాపర్ హైదరాబాదా అంటే చాలామంది కాదు కదా. చాలామంది మరి ఇటు వరంగల్, నల్గొండ, తర్వాత ఆంధ్ర నుండి, తర్వాత
వేరే రాష్ట్రాల నుంచి కూడా ఉండొచ్చు. కానీ ఇక్కడ ఎందుకున్నాం హైదరాబాదులో అంటే ఉపాధి కదా, బ్రతకడానికి కష్టపడడానికి వచ్చాం, కష్టపడుతున్నాం, సంపాదిస్తున్నాం, బ్రతుకుతున్నాం. అంటే దేవుడు నీకు ఇచ్చినటువంటి దేశంలో దేవుడు నిన్ను స్వాధీనపరుచుకున్నట్టు, అంటే స్వాస్థ్యముగా ఇచ్చినది నీది. హల్లెలూయా. నీకు స్వాస్థ్యముగా ఇచ్చినటువంటి ఆ యొక్క బహుమానము నీ సొంతము. హల్లెలూయా. దేవుడు నిన్ను అక్కడ ఆశీర్వదిస్తున్నాడు. ఇదిగో నీ సొంత ప్లేస్లో, నీ సొంత స్థలంలో నువ్వు ఆశీర్వదించబడలేవు. అందుకనే ఆయన చెప్పాడు, ఇదిగో పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని నేను నడిపిస్తాను అన్నాడు. అందుకనే మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం, నీవు స్వాధీనపరుచుకున్నట్లు నీ దేవుడైన యెహోవా నీకు స్వాస్థ్యముగా ఇచ్చుచున్న దేశములో యెహోవా నిన్ను నిశ్చయముగా ఆశీర్వదించు. నేను చెప్తున్నాను, ప్రతి ఒక్కరిని కూడా దేవుడు గొప్పగా ఆశీర్వదించబోతా ఉన్నాడు. హల్లెలూయా. గొప్పగా స్థాపించబోతా ఉన్నాడు. గొప్పగా ఈ స్థలమందు మీ అందరిని కూడా దేవుడు గొప్పగా ఆశీర్వదించే దేవుడు. కాబట్టి మన విశ్వాసమును మనం బలపరచుకోవాలా. మనకున్నటువంటి అపనమ్మిక నుండి మనం బయటికి రావాలా. అప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదించడం మొదలు పెడతాడు, నిన్ను దీవించడం మొదలు పెడతాడు. నీ చింత యావత్తు ఆయన పైన వెయ్యమన్నాడు ఆయన. అందుకనే నువ్వు ఈరోజు నిబ్బరం కలిగి ఉండకు, బాధపడొద్దు. చింతపడడం మానేయాల, నింద వేయడం మానేయాల, బాధపడడం మానేయాల. దేవుని వైపు పరిగెత్తాల. దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడు, దేవుడు నన్ను దీవిస్తాడు, దేవుడు నన్ను ఈ పట్టణంలో ఇదిగో గొప్ప జనముగా ఆశీర్వదిస్తాడని విశ్వాసముతో నువ్వు నమ్మితే నిన్ను ఈ దేశములో, ఇదిగో ఈ పట్టణములో దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు గొప్పగా. హల్లెలూయా. చూడండి, ఎక్కడి నుంచి వచ్చామో, ఎలా వచ్చామో, ఈరోజు ఏ పరిస్థితిలో ఉన్నామో ఒకసారి ఆలోచన చేద్దాం. దేవుని ఉద్దేశం వేరే, దేవుని ఆలోచన వేరే. దేవుడు నీకు ఇచ్చినటువంటి బాధ్యతను నువ్వు నెరవేర్చాలి. యెహోషువకి ఇచ్చినటువంటి బాధ్యత, యెహోషువ ఆయన జీవిత కాలమంతా కూడా భయముతో, భక్తితో, విశ్వాసముతో ఆయన ధర్మశాస్త్రమును, అంటే ఆయన ఇచ్చినటువంటి ఆజ్ఞలను పాటిస్తూ ఆయన జాగ్రత్తగా జీవితంలో ముందుకు వెళ్ళడము ద్వారా ఆ నాయకత్వ బలమును ఆయనకు దేవుడు అనుగ్రహించాడు. ఈరోజు మనకిచ్చినటువంటి బాధ్యత, లేదా మన ఉద్యోగంలో మనము ఎదగలేకపోతున్నాం, సంపాదించలేకపోతున్నాం. ప్రతిరోజు ఎలా ఈ రోజున పరిస్థితి ఏంటి, ఎట్లా గడుస్తుంది, ఈ రేపటికేంటి, ఎల్లుండికేంటి, ఇవి ఎట్లా కట్టాలా, ఇది ఏంటి పరిస్థితి, నా పరిస్థితి అని ఈరోజు ఏడుస్తున్నా ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుడు నిన్ను ఆశీర్వదించడానికే ఉన్నాడు, శపించడానికి కాదు, నిన్ను నాశనము చేయడానికి కాదు, నిన్ను పాతాళంలో తొక్కివేయడానికి కాదు. ఇదిగో దేవుని పరిచర్యను నీవు భుజాల మీద వేసుకొని నీ జీవిత కాలం అంతా కూడా ముందుకు వెళ్ళాలి. ఆ బాధ్యత నీకుంది. అందుకే మనము ఉద్యోగం చేస్తున్నాం అనుకోండి, ఉద్యోగం చేస్తూ మనకు వచ్చిన జీతంలో కొంచెం మనము పక్కకేస్తాం, ఇది నా కుటుంబం కోసం. కొంతమంది అయితే వెయ్యరు, కొంతమంది ఏం చేస్తారు, ఇది ఇన్వెస్ట్మెంట్, ఇది ఇన్సూరెన్స్, లేదా ఇది పలాని దానికోసం, ఇది ఈఎంఐ కోసం అని తీసి పెడతారు. కొంతమంది ఇట్లా రాగానే అన్నీ ఒక్కసారి ఖర్చు పెట్టేస్తారు, ఇంకా నెక్స్ట్ ఏమి ఉండదు. కొంతమంది స్కూల్ ఫీజు అని, అదని ఇదని. ఇంకో కొంతమంది ఉంటారు, కొంతమంది దేవుని కోసం మొదట పక్కన పెడతారు, దేవుని కోసం ప్రథమ ఫలముగా కొంత తీసి పక్కన పెడతారు. ఇదేంటి, ఇది బాధ్యత. దేవుని పరిచర్యను నీవు ముందుకు తీసుకొని వెళ్ళే మోసే బాధ్యత నీకుంది. అందుకనే యెహోషువకు దేవుడు నేర్పించాడు, ఇదిగో ఈ ధర్మశాస్త్రము ప్రకారం మోషే నీకు బోధించిన, మీకు తెలియజేసినటువంటి ఆ సత్యాలను మీరు జాగ్రత్తగా వింటూ ఇంతవరకు మీరు ముందుకు వచ్చారు కాబట్టి ఇక ముందు కూడా దాన్ని నువ్వు పాటించాలి, వాటికి లోబడాలి అన్న విషయాన్ని చెప్పాడు. ఆ విధంగానే మోషే ముందుకు వెళ్ళాడు. దేవుడు చెప్పినట్లే, నేను నీకు తోడై ఉంటాను, భయపడకు, దిగులు పడకు,
నువ్వు ఎంత మాత్రమును కూడా సందేహపడొద్దని దేవుడు చెప్పాడు కాబట్టి ఆయన ధైర్యంగా ముందుకెళ్ళిపోయాడు. నిజంగా ఎంతోమంది ఆటంకపరిచారు, కానీ వాళ్ళందరూ కూడా తిరిగి దేవుని చిత్తానికి లోబడ్డారు. ఆ విధంగా ముందుకు వెళ్ళడం జరిగింది. ఈరోజు మన జీవితంలో కూడా ఖచ్చితంగా దేవుడు మనలను ఉన్నతమైన స్థితిలోనే పెడతాడు. హల్లెలూయా.